హాయ్ అండి. బిగ్ బాస్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకి వచ్చానండి. బిగ్ బాస్ ఫైనలిస్ట్ అనేది వచ్చేసింది. ఆ ఫైనలిస్ట్లో ఎవరెవరు ఉండబోతున్నారో మనం తెలుసుకుందాం. అవన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో మొత్తము చూడండి, ఎక్కడా మిస్ అవ్వకండి. ఎందుకంటే కొత్త కొత్త పాయింట్స్, కొత్త కొత్త విషయాలు నేను చెప్పబోతున్నాను. ఎవ్రీడే నేను అనేది బిగ్ బాస్ గురించి కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నా వీడియోస్ అన్నింటినీ చూడండి. ఒకవేళ ఏవైనా పాయింట్స్ కరెక్ట్గా లేదనుకుంటే కామెంట్ కూడా చేయండి. ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సెట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. పూర్తిగా గ్రీనరీగా, తర్వాత యానిమల్స్తో ఫుల్గా చేశారంటండి. బిగ్ బాస్ సెట్ అనేది ఆ విధంగా ఉంది. అంటే ఫారెస్ట్ అంటే యానిమల్స్, లయన్, టైగర్ ఇటువంటివన్నీ గ్రీనరీ, చెట్లు అవన్నీ ఉండే విధంగా ఈసారి సెట్ అనేది రెడీ చేశారంటే చాలా బాగుందంటండి సెట్ అనేది. తర్వాత బిగ్ బాస్లో షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క కంటెస్టెంట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు కదా, అది కొంతమంది అయిపోయాయి కూడా అని కూడా అంటున్నారు. ఎవరు అయిపోయాయో అవి కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. ఓకేనండి. ఇప్పుడు ఫైనలిస్ట్లో ఫస్ట్ పేరు ఎవరిది? శేఖర్ భాష అండి. ఈ మధ్య ఆయన చాలా పాపులర్ అయిపోయారు. తర్వాత ఈయన చాలా ఎంటర్టైన్మెంట్ పర్సన్ అంట. తర్వాత చాలా కూల్గా ఉంటారటండి. ఇంత కూల్గా ఉండే మనిషి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తే మరి ఎలా ఉంటుంది? ఎందుకంటే బిగ్ బాస్ అనేది హాట్గా ఉంటుంది కదా. అక్కడ మరి ఎన్నో గొడవలు అవుతాయి, ఎన్నో రకాలైన ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. మరి వాటినన్నింటినీ ఈయన ఎలా నెక్కుకొస్తారా అనేది చూడాలి. కానీ చాలా టాక్ వినిపిస్తుంది ఈయనే బిగ్ బాస్ విన్నర్ అవ్వచ్చు అని కూడా. మరి చూద్దాము ఏంటనేది. ఈయన రేడియోలో కూడా వర్క్ చేస్తారటండి. ఈయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయట. దగ్గర 1920 దాకా ఈయనకి రేడియోకి సంబంధించి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈయన మ్యారీడ్ అండి. మరి ఈయన్ని బిగ్ బాస్లో చూడబోతున్నాము. నెక్స్ట్ వచ్చే పర్సన్ నిఖిల్ అనేది అందరికీ తెలుసండి. ఈయన ఈ మధ్య రీసెంట్గా స్టార్ మాలో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ వచ్చింది కదా, దాంట్లో ఈయన ఆడిన విధానము, ఆర్గ్యూ చేసే విధానము చాలా బాగుంది. తర్వాత ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఫ్యాన్ ఫాలోయింగ్లో గర్ల్స్ అనేది చాలా ఎక్కువ. ఈయన కన్నడ లాంగ్వేజ్కి సంబంధించిన అతనండి. ఈయన తెలుగు, కన్నడ 2 స్టేట్స్ నుంచి ఈయనకి ఓట్స్ పడే అవకాశం అయితే బాగా ఉన్నది. రీసెంట్గా ఇప్పుడు బిగ్ బాస్ సెట్లో షూటింగ్ కూడా అయింది కదండి. నిఖిల్ గారి డ్యాన్స్ కూడా పర్ఫార్మెన్స్ అయిపోయిందంట. నెక్స్ట్ యష్మిని గౌడ, ఈవిడ కూడా కన్నడియన్ అండి. తర్వాత ఈవిడ కూడా మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉన్నది. తర్వాత ఈవిడ యాక్టర్తో పాటు బిజినెస్ కూడా చేస్తున్నారు. ఎటువంటి బిజినెస్ అంటే సిరమిక్కి సంబంధించిన బిజినెస్ కూడా చేస్తున్నారు. తర్వాత చాలా మంచి పర్సన్ అని చెప్పేసి విన్నాము. మరి ఈవిడ ఎలా అడుగుతారో ఏంటో అనేది చూడాలి. ఈవిడ కూడా అన్మ్యారీడ్ అండి. తర్వాత తెలుసుకోవాల్సింది కిరాక్ సీత బాగా బేబీ మూవీలో చూసాం కదా. బేబీ మూవీలో చాలా పాపులర్ అంటే అయ్యారు. చాలా మంచి నేమ్ అనేది వచ్చింది. చూడడానికి అందంగా క్యూట్గా ఉంటారు. ఈవిడ మనిషి కూడా చాలా మంచిది, టాలెంటెడ్ అని కూడా వింటున్నాము. మరి చూద్దాం ఈవిడ ఏ విధంగా ఉంటుందో అనేది. ఈవిడ కూడా కిరాక్ సీత గారు కూడా వస్తున్నారండి. నెక్స్ట్ అనేది విష్ణుప్రియ, కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్, దీంట్లో కూడా ఈవిడ పార్టిసిపేట్ చేశారు. ఈవిడ మూవ్ ఫట్ అండి. అంటే ఏదైనా అనాలనిపిస్తే వెంటనే అనేస్తారు. ఈవిడ గొడవలు మాత్రం ఈవిడతో పెట్టుకుంటే చాలా అవుతాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం స్టార్ మాలో వచ్చిన దాంట్లో చూడడం వల్ల చూసాం. ఆడే విధానం కూడా పర్వాలేదు, బాగానే ఆడుతారు. వస్తున్నారండి. ముందు కూడా రావాల్సిందంట, ముందు సీజన్లో కూడా, కానీ అప్పుడు రాలేకపోయారు. కానీ ఈ సీజన్లో మాత్రం తప్పకుండా ఆవిడ వస్తున్నారండి. అభయ్ నవీన్ అండి. ఈయన కూడా పోటీ ఇచ్చే పర్సన్. ఇంజనీరు, డైరెక్టరు, యాక్టరు, ఈ 3నండి. నెక్స్ట్ నైనిక అండి. ఈయన బిగ్ బాస్ 7లో వచ్చిన నైని పావని కాదండి. ఈవిడ ఇంకొక ఆవిడ. ఈవిడ చాలా క్యూట్గా ఉంటారు, స్మార్ట్గా ఉంటారు. ఈవిడ వెబ్ సిరీస్ చాలా వాటిలో యాక్ట్ అనేది చేశారు. ఈవిడ కూడా చాలా బాగా పోటీ ఇవ్వవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. కనుక నైనికాని కూడా మనం బిగ్ బాస్ 8లో చూడబోతున్నాము. అంజలి పవన్, ఈవిడ కూడా ముందుగా చాలాసార్లు ట్రై చేశారు బిగ్ బాస్ 8లోకి రావడానికి. అప్పుడు కొన్ని ఇబ్బందుల కారణం వల్ల ఆవిడ రాలేకపోయారండి. ఈ అంజలి పవన్ మ్యారీడ్ పర్సన్ అండి. ఈవిడ యాంకర్ కింద వర్క్ చేశారు. ఒక పాప కూడా ఉందండి. ఆవిడని
ఆ పాపని చందమామ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. చాలా క్యూట్గా ఉంటుందండి. ఈవిడ కూడా మంచి గట్టిగా పోటీ ఇచ్చే మనిషేనండి. రవితేజ, ఈయన మోడలు, యాక్టరు, డాక్టర్ అండి. ఈయన కూడా మంచిగా పోటీ ఇస్తారని ఆదిత్య ఓం. ఆదిత్య ఓం అందరికీ తెలిసిన మనిషి. ఈయన చాలా పిక్చర్స్లో యాక్ట్ చేశారండి. లహరి లహరి పిక్చర్లో చాలా మంచిగా పాపులర్ అయ్యారు. ఈయన మ్యారీడు. తర్వాత ఈయనకి నియర్లీ 40 దాకా ఏజ్ ఉండొచ్చు. కానీ మంచి గట్టిగా పోటీ ఇచ్చే పర్సన్ మాత్రము చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తారు. మరి ఈయన ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో, ఏ విధంగా ఆడుతారనేది మనం చూద్దాము. బెజవాడ బేబక్క, ఈవిడ గురించి చాలా చెప్పొచ్చండి. బెజవాడ బేబక్క అనేది మల్టీ టాలెంటెడ్ అని చెప్పేసి అంటున్నారు. ఈవిడ మాట్లాడే తీరు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చాలా స్టఫ్ ఉన్న మనిషి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఈవిడ యుఎస్ఏలో గ్రీన్ కార్డ్ హోల్డర్ అని కూడా వింటున్నాము. తర్వాత ఈవిడ యాంకర్ కింద కూడా పనిచేశారని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి హౌస్లోకి వచ్చిన తర్వాత ఈవిడ ఏ విధంగా ఆడుతారు అని చెప్పేసి. కానీ చాలా వరకు మంచిగా ఆడుతారని చెప్పేసి అనుకుంటాం. ఎన్ని వీక్స్ ఉంటారో ఏమిటో అనేది మనకి హౌస్లోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. మరి నేను చెప్పిన వీళ్ళలో చాలామంది కాదు 99% దాకా మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాము. ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ ఎవరు ఇవ్వలేని జెన్యూన్గా ఉండేటటువంటి అప్డేట్స్ అనేది నేను మీ ముందుకు తీసుకువస్తాను. మరి ఇటువంటి అప్డేట్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే మీరు ఏం చేయాలి? ప్లీజ్ కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే నేను చేసిన ఈ వీడియో అనేది మనకు కొంతమందికి రీచ్ అవుతుంది. మరి చాలామందికి ప్రయోజనం, ఉపయోగం ఉంటుంది. నాకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.